మధురం మధురం నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. జ్యోతి స్వరూప ఓ జగన్నాథ, ఓ శివ బాబా నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. విచిత్రుడవై చరితను తెలిపే గుణసింధు ఓ బిందు రూపా. విచిత్రుడవై చరితను తెలిపే గుణసింధు ఓ బిందు రూపా. కర్మణ గుహ్య గతి తెలిపే, కర్మణ గుహ్య గతి తెలిపే కరుణా సాగర కళ్యాణకారి. కరుణా సాగర కళ్యాణకారి. మధురం మధురం నీ కథ మధురం. జ్యోతి స్వరూప ఓ జగన్నాథ, ఓ శివ బాబా నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. పతితుల పావనం చేసే బాబా, పతిత పావన పాప విమోచన. పతితుల పావనం చేసే బాబా, పతిత పావన పాప విమోచన. ముక్తి జీవన్ ముక్తినిచ్చే, ముక్తి జీవన్ ముక్తినిచ్చే ముక్తేశ్వరా మురళీధరా. ముక్తేశ్వరా ఓ మురళీధరా. మధురం మధురం నీ కథ మధురం. జ్యోతి స్వరూప ఓ జగన్నాథ, ఓ శివ బాబా నీ కథ మధురం. మధురం మధురం నీ కథ మధురం. మానవునే మాధవుగా చేసే అమరనాథ ఆనంద రూపా. మానవునే
అశరీరో ఆనంద సాగరం మధురం మధురం నీ కథ మధురం జ్యోతి స్వరూప ఓ జగన్నాథ ఓ శివ బాబా నీ కథ మధురం 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 నీ కథ మధురం 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 నీ కథ మధురం. ఓం శాంతి. మురళీ డేట్ 5/8/2026. మధురమైన పిల్లలారా, మీరు యోగ బలం ద్వారా ఈ పాత ప్రపంచాన్ని పరివర్తన చేసి నూతనంగా తయారు చేస్తారు. మీరు ఆత్మీక సేవ కొరకు ప్రకటితమయ్యారు. ప్రశ్న: నమ్మకస్తులైన సత్యమైన పురుషార్థి పిల్లల లక్షణాలు ఏమిటి? జవాబు: నమ్మకస్తులైన పిల్లలు ఎప్పుడూ వారి పొరపాట్లను దాచిపెట్టరు. వెంటనే తండ్రికి వినిపిస్తారు. వారు చాలా నిరహంకారిగా ఉంటారు. వారి బుద్ధిలో సదా ఈ ఆలోచనే ఉంటుంది: మేము ఎటువంటి కర్మ చేస్తామో వారు అందరూ అదే ఫాలో చేస్తారు. వారు ఎవ్వరి డిసర్వీస్ను గురించి ఇతరులకు చెప్పరు. తమ సర్వీస్లోనే వారు నిమగ్నమై ఉంటారు. వారు ఎవరి అవగుణాలను చూసి బుద్ధిని పాడు చేసుకోరు. పాట: ధైర్యం వహించు ఓ మానవ. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి ధైర్యం ఇస్తూ ఉన్నారు. ఉదాహరణకి లౌకిక తండ్రి కూడా ధైర్యం ఇస్తారు కదా. మీరు రోగంతో దుఃఖపడే రోజులు పరివర్తనై సుఖపడే రోజులు వస్తాయని రోగులకు కూడా ధైర్యం ఇస్తారు. హద్దులోని ఆ తండ్రి హద్దు ధైర్యం ఇస్తారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి పిల్లలకు అనంతమైన ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. పిల్లలారా, ఇప్పుడు మీరు సుఖపడే రోజులు మాత్రమే రానున్నాయి. ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మీరు తండ్రి స్మృతిలో ఉంటూ ఇతరులకు కూడా నేర్పించండి. మీరు కూడా శివశక్తులయ్యారు కదా. శివబాబా గారి శక్తి సేన తిరిగి ప్రకటితం అవుతుంది. అన్నయ్యలు వీరు కూడా ఆత్మలే. వీరందరూ శివుని నుంచి శక్తిని పొందారు. మీరు కూడా శక్తిని తీసుకుంటారు. ఇందులో కృపా ఆశీర్వాదాల విషయమేదీ లేదని తండ్రి వివరించారు. స్మృతిలో ఉంటూ శక్తిని తీసుకుంటూ ఉండండి. స్మృతి ద్వారానే మీకు వికర్మలు వినాశమవుతాయి. అంతేకాకుండా మీరు శక్తివంతులుగా అవుతూ ఉంటారు. శివశక్తి సేన ఎంత సర్వశక్తివైందంటే అది పురాతన ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా మార్చేసింది. మనము యోగబలం ద్వారా ఈ పురాతన ప్రపంచాన్ని పరివర్తన చేస్తామని మీకు తెలుసు. చేతి వేలి ద్వారా కూడా అల్లాను భగవంతుణ్ణి స్మృతి చేయమని పైకే చూపిస్తారు. తండ్రి స్మృతి ద్వారా ఈ రాయి పర్వతం అంటే ప్రపంచం పరివర్తన అవుతుందని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం ఫరిస్తాన్ను స్థాపన చేస్తూ ఉన్నాం. ప్రదర్శనీలో బాగా సేవ చేయండి. శ్రమ చేయమని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. సమయం లభిస్తే అప్పుడు కూర్చొని నేర్చుకోండి. చాలా సహజమే. పిల్లలకు అన్ని రకాల శిక్షణ లభిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి కర్మల లెక్కాచారం వేరువేరుగా ఉంటుంది. కన్యల కర్మలు చాలా బాగున్నాయి. వివాహమైన వారు ఇలా అంటారు: ఈ సమయంలో ఒకవేళ మేము కన్యగా ఉంటే ఈ బంధనాల నుండి ముక్తై ఉండేవాళ్ళము, స్వతంత్రమైన పక్షులుగా ఉండేవారము. కన్యలు స్వతంత్రమైన పక్షుల వంటి వారు. కానీ చెడు సాంగత్యం కారణంగా నష్టం వాటిల్లుతుంది. స్త్రీకి భర్త, పిల్లలు మొదలైన సంకెళ్ళు ఎన్నో ఉంటాయి. ఇందులో ఆచార వ్యవహారాల సాంప్రదాయ పద్ధతులు, బంధనాలు ఎన్నో ఉంటాయి. కన్యలకు ఏ విధమైన బంధనాలు ఉండవు.
బాంబేలో కూడా కన్యలు తయారవుతూ ఉన్నారు. మా ప్రాంతాన్ని మేమే పూర్తిగా సంభాలన చేస్తాము అని వారు అంటారు. అందరూ వారి వారి ప్రాంతాల కొరకు ఎంతో శ్రమ చేస్తూ ఉంటారు. మాది గుజరాత్, మాది యూపీ అని అంటారు. మీరిప్పుడు మీ స్వరాధ్యాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఇందులో నేను ఫలానా ప్రాంతానికి చెందినవాడిని అని కూడా ఉండరాదు. మీరు ఎవరి పట్ల ఈర్ష్య ఉంచుకోరాదు. ఎవరి అవగుణాలను మొదలైన వాటిని చూసి బుద్ధిని చెడిపేసుకోరాదు. మేము ఎంతమంది ఆత్మలకు అంటే సోదరులకు సుఖమిచ్చే మార్గాన్ని తెలిపించామని మీకు మీరే చూసుకోవాలి. ఒకవేళ దారి తెలిపించలేదంటే వారు ఎందుకు పనికిరారు. తండ్రి హృదయంలో స్థానం పొందలేరు. బాప్ దాదా హృదయం పైకి ఎక్కలేకపోతే సింహాసనంపై కూడా కూర్చోలేరు. కొంతమంది పిల్లల్లో సర్వీస్ చేయాలని చాలా మంచి ఉత్సాహం ఉండటాన్ని, వారిలో ఏమాత్రమూ దేహాభిమానం లేకపోవడం బాబా గమనించారు. కొందరిలో చాలా అహంకారం ఉంది. వారు తమపై కాక బాబాపై కృప చూపిస్తున్నామని భావిస్తారు. ఎప్పుడూ ఎవరిలోని అవగుణాలను చూడరాదు. ఫలానా వారు ఇలా ఉన్నారు, ఇలా చేస్తారు, ఈ రోజుల్లో ఇలాంటి కుపుత్రులు కూడా ఉన్నారని భావించరాదు. ఇతరుల డిస్సర్వీస్ను గురించి వర్ణిస్తూ ఉంటారు. ఫలానా వారు ఈ విధంగా ఉన్నారు, ఇలా చేస్తూ ఉన్నారు అని అంటారు. అరే, మీరు మీ సర్వీస్ చేయండి. బ్రాహ్మణ పిల్లల కర్తవ్యం సర్వీస్లో నిమగ్నం అవ్వడం. తండ్రి కూర్చొని ఉన్నారు. తండ్రి వద్దకు అన్ని రకాల సమాచారం వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి అవస్థను గురించి తండ్రికి తెలుసు. వారు చేసే సర్వీస్ను చూసి మహిమ కూడా చేస్తారు. పిల్లలలో సర్వీస్ చేయాలనే ఉత్సాహం పొంగుతూ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఈ ఆత్మిక సర్వీస్ ద్వారా స్వకల్యాణం చేసుకోవాలి. ఆ వ్యాపారాలు మొదలైనవి జన్మాంతరాలు చేస్తూ వచ్చారు. ఈ వ్యాపారాన్ని చాలా అరుదుగా ఏ ఒక్కరో చేస్తారు. సేవ చేసేందుకు బాబా చాలా సహజమైన ఉపాయాలను తెలియచేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఇతరులను నిందించకండి. ఇలా చాలామంది నిందిస్తూ ఉంటారు. మంచి పురుషార్థులను మాయ ముక్కు పట్టుకుంటుంది. తండ్రిని స్మృతి చేయకుంటే మాయ పట్టేస్తుంది. తండ్రి కూడా అంటారు, సాధారణ తనువులో వచ్చిన నన్ను గుర్తించలేకపోతారు, ఇలా చేయవచ్చునని బాబాకు కూడా సలహాలను ఇస్తారు. వారి స్థితి ఎలా ఉంటుందంటే, బాబా కొద్దిగా ఏమైనా అన్నారంటే ద్రోహులుగా అయిపోతారు. బాబాకు కూడా తమ సలహాలను పంపిస్తారు. ఎలుకకు పసుపు కొమ్ము దొరికిందని తానొక పెద్ద వ్యాపారి అయిపోయిందని భావిస్తుంది. ఇది సామెత. మేము డిస్సర్వీస్ చేస్తున్నామని వారు భావించరు. పొరపాట్లు అనేక మంది ద్వారా జరుగుతూ ఉంటాయి. స్థితి ఒక్కోసారి ఉన్నతంగా, ఒక్కోసారి నీచంగా అవుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అందరూ తమ అవస్థను తాము చూసుకోవాలి. నమ్మకస్తులైన పిల్లలు తమ స్థితిని గురించి వెంటనే తెలియచేస్తారు. కొందరు తమ పొరపాట్లను దాచుకుంటారు. ఇందులో చాలా నిరహంకారీతనం అవసరం. సర్వీస్ వృద్ధి చేయడంలో నిమగ్నం అవ్వాలి. సదా ఈ ఆలోచన ఉండాలి. ఏ విధమైన కర్మ మనం చూస్తామో మనల్ని చూసి అందరూ చేస్తారు. నేను ఎవరినైనా నింద చేస్తే ఇతరులు కూడా అలాగే చేస్తారు. చాలామందికి ఇటువంటి ఆలోచన రాదు. మీరు మీ సర్వీస్లో నిమగ్నం అవ్వండని తండ్రి వివరిస్తారు. అలా చెయ్యలేదు అంటే చాలా పశ్చాత్తాపం చెందాల్సి ఉంటుంది. చాలామంది శత్రువులు అవుతారు. మీరిప్పుడు శూద్రుల నుండి ట్రాన్స్ఫర్ అయ్యి బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులుగా అయ్యారు. ఎవరిలోనైనా పంచవికారాలు ఉంటాయో వారు ఆసురీ సంప్రదాయానికి చెందినవారు. వీరు దైవీ సాంప్రదాయానికి చెందినవారు. మీరు దేవతలుగా అయ్యేందుకు వికారాలపై విజయం పొందుతూ ఉన్నారు. దేవతలు ఇక్కడ లేరు. దేవతలు సత్యయుగంలో ఉంటారు.
మీరిప్పుడు దైవీ సాంప్రదాయానికి చెందిన వారిగా అవుతారు. పిల్లలు మీకిప్పుడు ఇతరులకు వివరించేందుకు మంచి అవకాశం లభిస్తుంది. ప్రదర్శనలో బాగా ప్రదర్శనీ మేళాలలో అందరి విషయం ఉత్సాహం ఉండాలి. రెగ్యులర్గా చదువుకోవడం ద్వారానే నష ఎక్కుతుంది. బంధనంలో ఉండేవారు ఇంట్లో ఉంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఇంట్లో కూర్చొని స్మృతి చేయడం కూడా మంచిదే, కానీ స్మృతి చేయడం పిల్లల కొరకు చాలా కష్టమైపోయింది. ఏ తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వం లభిస్తుందో వారినే స్మృతి చేయరు. బాగా ఉపన్యసించు మహారథులు కూడా తండ్రిని స్మృతి చేయరు. ఉదయం కూడా లేవరు. లేచినా కూర్చోగానే తూగుతూ కునుకుపాట్లు పడుతూ ఉంటారు. స్మృతి చేసేందుకు ఉదయం వేళ చాలా మంచిది. భక్తి మార్గంలో కూడా ఉదయాన్నే లేచి స్మృతిలో కూర్చుంటారు. కానీ వారిది దిగే కళ. ఇక్కడ ఎక్కే విషయం ఉంది. మాయ ఎన్నో విఘ్నాలు కలిగిస్తుంది. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయకుంటే ధారణ ఎలా జరుగుతుంది? వికర్మలు వినాశమవులా అవుతాయి. మురళిని నడిపించేమనేది చిన్నపిల్లలు కూడా నేర్చుకొని అర్థం చేయగలరు. ఈ చదువు పెద్దవారి కొరకు. ఇది ఎంతో గొప్ప విశ్వవిద్యాలయం. మమ్మల్ని చదివించేవారెవరు అనే నష పిల్లలలో ఉండకూడదు. మాయ ఎవరినైనా మోసం చేసిందంటే మనం వారిని చూడకుండా మన సర్వీస్లో మనం నిమగ్నమై ఉండాలని అనుకో. తండ్రి వద్ద ఏ సూచనలున్నాయో అవి చెప్పి వదిలేయాలి. పరచింతన చేయరాదు. రాత్రి పగలు పిల్లలు సేవలో నిమగ్నం అవ్వాలి. మీ వ్యాపారం ఇదే. మీరు శివబాబా ప్రజాపిత బ్రహ్మ అని ప్రతిరోజు ప్రదర్శనలో అర్థం చేయిస్తూ ఉండాలి. కల్పకృతం కూడా ప్రజాపిత బ్రహ్మకు గాయనం ఉంది. ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివబాబా మనుష్య సృష్టిని రచిస్తారు. అలాగని అంతకుముందు అసలు మనుషులు లేరని కాదు. మనుష్య సృష్టిని రచిస్తారనగా ముళ్ళను పువ్వులుగా తయారు చేస్తారు. బ్రహ్మ ద్వారా సృష్టిని రచించినట్లయితే పైన కూర్చొని సృష్టిని రచించరు కదా. బ్రహ్మ ఇక్కడే ఉంటాడు కదా. ఎంతో స్పష్టంగా అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశించి మనుషుల్ని దేవతలుగా తయారు చేస్తాను. కాబట్టి పిల్లలు సర్వీసులో రాత్రి పగలు శ్రమ చేయాలి. వ్యాపార వ్యవహారాల నుండి కొంచెం సమయం తీసి ఇందులో నిమగ్నం అవ్వాలి. సమయం లభించిందని అనుకోరాదు. రోగస్తులకు ఇప్పుడు సమయం లేదని చెప్తారా? పురుషార్థం చేయాలి. ప్రేరణతో ఏమీ జరగదు. భగవంతుడి ద్వారానే ప్రేరణతో ఏ పని జరగదన్నప్పుడు ఇక ఇతరుల ద్వారా ఎలా జరుగుతుంది? భగవంతుడు ఏమైనా చేయగలడని అనుకుంటారు. మరణించిన వాళ్ళని జీవింపచేస్తారని భావిస్తారు. అరే, మీరు భగవంతుడిని పతిత పావన రండి, మమ్మల్ని పతిత నుండి పావనంగా చేయమని పిలుస్తారు. వారొచ్చి అదే పని చేస్తారు. అంతే, ఇంకేమీ చేయరు. వచ్చి మరణించిన వారిని పునర్జీవితులుగా అయ్యేలా చేయమని మీరు వారిని పిలవరు కదా. వారు పతిత పావనులు. భారతదేశం పావనంగా ఉండేది కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, కల్పము వచ్చి పావనంగా చేస్తాను. మాయ వచ్చి మళ్ళీ పతితంగా తయారు చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను పావనంగా చేసేందుకు వచ్చాను. ఎంతో సహజమైన విషయాలను వినిపిస్తారు. పెద్ద పెద్ద రోగులు కూడా వేర్లు మూలికలతో నయం చేస్తారు. అప్పుడు వారికి మహిమ జరుగుతుంది. ఎవరికైనా పిల్లలు పుట్టినా లేక డబ్బు దొరికినా గురు కృప అని అంటారు. చనిపోతే ఇది డ్రామాలో నిశ్చితమని అంటారు. ఈ విషయాలన్నీ పిల్లలు మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. సన్యాసీలు పవిత్రంగా ఉండటం వల్లే వాళ్ళని గౌరవిస్తారు. కానీ వారు హఠయోగులు. రాజయోగాన్ని నేర్పించలేరు. వారు సన్యాసీలు, మీరు గృహస్థులు. మరి మీరెలా మిమ్మల్ని వారి అనుచరులమని చెప్పుకుంటారు? తండ్రి అంటారు, పిల్లలు పూర్తిగా అనుసరించాలి.
మన్మనాభవ. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అవుతారు. అంతేకాక నా జతలో వస్తారు. నేను సదా పావనుడను. మనుషులు పతితంగా చేస్తే తండ్రి వచ్చి పావనంగా చేస్తారు. వారు పవిత్రత సుఖశాంతుల సాగర్లు. మిమ్మల్ని కూడా అలా తయారు చేస్తూ ఉన్నారు. యోగ బలంతో ఆత్మను పవిత్రంగా చేసుకుంటారు. మనకు ఫస్ట్ క్లాస్ అయిన శరీరం లభిస్తుందని మీకు తెలుసు. మనుషుల్ని దేవతలుగా ప్రాక్టికల్లో తయారు చేయాలి. కేవలం దేవతా వస్త్రాలు ధరించడం మాత్రమే కాదు, స్వయం పైన పూర్తి గమనము ఉండాలి. దేహాభిమానం ఉండరాదు. బాబా, మేము మీ నుండి వారసత్వాన్ని తీసుకునే తీరుతామని భావించాలి. మేము భారతదేశాన్ని శ్రేష్టాచారిగా చేసే తీరుతామని అంటారు. ఇలా నిశ్చయం గలవారే అంటారు. ఇంత త్వరగా ఎలా జరుగుతుందని కొందరంటారు. నిజానికి ఇటువంటి సంశయాన్ని ఎప్పటికీ తీసుకురాకూడదు. సంశయంలో రావడం వల్లే సర్వీస్లో డీలా పడిపోతారు. సమయం చాలా తక్కువగా ఉంది. ఎంత వీలైతే అంత పూర్తి పురుషార్థం చేయాలి. ఎక్కడైనా కొద్దిగా యుద్ధం ఉపద్రవాలు జరిగినట్లయితే ఎంతగా పురుషార్థం చేయడం ప్రారంభిస్తారో చూడండి. మేము పూర్తిగా స్మృతిలో ఉండడం లేదు. మరి ఆ సమయంలో పెనుగులాట చేయలేమని భావిస్తారు. ఆ సమయంలో చాలా ఆపదలు వస్తాయి. అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, ఎంత వీలైతే అంత వేగంగా పురుషార్థం చేస్తూ ఉండండి. ఇది ఆత్మల పరుగు పందెం. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. లక్ష్యం వరకు వెళ్ళి అంటే తండ్రి ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి తిరిగి రావాలి. ఇది చాలా సూక్ష్మమైన పరుగు. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను తాకి మూలవతనంలోకి వచ్చి మళ్ళీ కిందకు రావాలి. యోగయుక్తంగా ఉండేవారు మొట్టమొదట వస్తారు. ముక్తిధామంలోకి వెళ్ళాలని కోరుకుంటారు కదా. తండ్రి చెప్తూ ఉన్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే చేరుకోగలరు. ముక్తిధామానికి వెళ్ళడం అందరికీ ఇష్టమే. తర్వాత పాత్రను అభినయించేందుకు కిందకి వస్తారు. మోక్షం అనేది ఎవరికీ లభించదు. ఈశ్వరీయ చరిత్ర భూగోళాలలో మోక్షం అనే పదమే లేదు. ఒక్క సెకండులో మీకు జీవన్ముక్తి లభిస్తుంది. మిగిలిన వారందరూ ముక్తులై వెళ్ళిపోతారు. రావణ రాజ్యం నుండి ముక్తులుగా అవ్వాల్సిందే. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో వారంతా ఉన్నతమైన పదవి పొందుతారు. పిల్లలు అత్యంత మధురంగా తయారవ్వాలి. మధురమైన స్వభావం ఉండాలి. క్రోధులుగా అవ్వరాదు. దుర్వాసుడనే పేరు ఉంది కదా. రాజఋషుల్లో కూడా అలాంటి వారు ఉంటారు. నేను ఏం చేస్తూ ఉన్నాను, దీని ద్వారా నాకు ఏ పదవి లభిస్తుంది? మీ హృదయంపై చేతిని ఉంచుకొని ప్రశ్నించుకోవాలి. సర్వీస్ ఏమీ చేయలేదు, తమ సమానంగా తయారు చేయలేదంటే ఇక ఎలాంటి పదవి లభిస్తుంది? కొద్దిగా సర్వీస్ చేసి దానితోనే సంతోషపడరాదు. తండ్రి చెప్తూ ఉన్నారు పిల్లలకు, మీరు పూర్తి రాజ్యభాగ్యాన్ని ఇచ్చేందుకు నేను వచ్చాను. కాబట్టి ధైర్యం ఉంచి చూపించాలి. కేవలం చెప్పటం వల్ల జరగదు. తండ్రి సర్వీస్లో ఎముకలను సైతం ఇవ్వాలి. అలా చేస్తారు కూడా. కానీ ఎక్కడైతే దేహాభిమానం వచ్చిందంటే నషా వచ్చేస్తుంది, కింద పడిపోతారు. మాయ కూడా తక్కువ కాదు. తండ్రి శ్రీమతానుసారంగా నడవకపోతే మాయా యుద్ధం చేస్తుంది. తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు. తండ్రి సుఖధామానికి అధికారిగా చేస్తారు. కనుక మీపై మీకు దయ కలగాలి. తండ్రి చాలా సులభమైన సలహా ఇస్తారు. మాయా తుఫాన్ చాలా వస్తాయి, కానీ మహావీరులుగా అవ్వాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: సర్వీస్లో ఉత్సాహం ఉంచుకొని స్వకల్యాణం మరియు ఇతరుల కళ్యాణం చేయాలి.
ఎవరి డిస్సర్వీస్ను వర్ణించరాదు. పరచింతన చేయడంలో తమ సమయాన్ని పోగొట్టుకోరాదు. నమ్మకస్తుకులుగా నిరహంకారులుగా అయ్యి సేవను వృద్ధి చేయాలి. ఉదయాన్నే లేచి తండ్రిని ప్రేమతో స్మృతి చేయాలి. చెప్పడం చేయడం సమానంగా చేసుకోవాలి. వరదానము: మన్మనాభవ స్థితి ద్వారా మనస్సులోని భావాలను తెలుసుకునే సఫలతా స్వరూప భవ. ఏ పిల్లలైతే మన్మనాభవ స్థితిలో స్థితమై ఉంటారో ఇతరుల మనోభావాలను తెలుసుకోగలుగుతారు. మాటలు ఎలా ఉన్నా వాటి భావం ఏదో దానిని తెలుసుకునే అభ్యాసం చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరి మనోభావనలను అర్థం చేసుకొనుట ద్వారా వారు ఏం కోరుకుంటున్నారో, ఏ ప్రాప్తి కావాలనే కోరిక ఉందో దానిని పూర్తి చేయగలరు. దీని ద్వారా వారు అవినాశి పురుషార్థులుగా అయిపోతారు. తర్వాత కొంత సమయంలోనే సేవ యొక్క సఫలత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాక మీరు పురుషార్థి స్వరూపులకు బదులుగా సఫలతా స్వరూపులుగా అయిపోతారు. స్లోగన్: నిద్రపోయే సమయంలో అన్ని విషయాలు తండ్రికి అప్పగించి ఖాళీగా అయిపోండి. అప్పుడు వ్యర్థము లేక వికారి స్వప్నాలు రావు. అవ్యక్త సూచన: ఆత్మలైన మీరు బ్రాహ్మణ జీవితంలో శరీరాన్ని మరియు ప్రకృతిని కూడా పవిత్రంగా చేసేస్తారు. కాబట్టి శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది, ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది. సంపూర్ణ పవిత్రత అంటే అపవిత్రత అంశమాత్రం కూడా ఉండరాదు. ఎందుకంటే ఎంత పవిత్రత ఉంటుందో అంత బ్రాహ్మణ జీవనం యొక్క పర్సనాలిటీ ఉంటుంది. పవిత్రత తక్కువగా ఉంటే పర్సనాలిటీ కూడా తక్కువే. ఈ పవిత్రత పర్సనాలిటీ సేవలో కూడా సహజంగా సఫలతను ఇప్పిస్తుంది. అచ్చా. ఓం శాంతి. కానున్నది యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. కానున్నది యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. మాయాలోకమున ఇన్ని నాళ్ళు ఉన్నను, మమతలను వీడక మగ్గిపోవుచున్నను. ఈ మాయాలోకమున ఇన్ని నాళ్ళు ఉన్నను, మమతలను వీడక మగ్గిపోవుచున్నను. పరమపితను తలచుటకే సమయం లేదా, శివస్మరణం కై మనసు ఉరకలేయదా. పరమపితను తలచుటకే సమయం లేదా, శివస్మరణం కై మనసు ఉరకలేయదా. నిన్ను నీవు తెలుసుకో, నిన్న నేడు తెలుసుకో. నిన్ను నీవు తెలుసుకో, నిన్న నేడు తెలుసుకో. రేపటి నీ జన్మకై రూపమునే మార్చుకో, రేపటి నీ జన్మకై రూపమునే మార్చుకో. కానున్నది యుగము పరిసమాప్తము,
రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం, కానున్నది ఈ యుగము పరిసమాప్తము. రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి. ఈ సృష్టిలోని శ్రేష్టమైన ఆత్మలన్నీయు పరమశివుని చేరుటకు పరితపించుచున్నవి. మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుములబడినావు. మహోన్నతంబైన ఈ మనిషి జన్మలో ఈశ్వరుణ్ణి కనుగొనక ఇడుములబడినావు. ఏ క్షణము ఏమౌనో ఎరుగలేము మనము, ఏ క్షణము ఏమౌనో ఎరుగలేము మనము. తక్షణమే సాగించుము శివనామ స్మరణము, తక్షణమే సాగించుము శివనామ స్మరణము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. విశ్వమానవాళికిదే మా సందేశం, విశ్వసించు వారికిదే సుస్వాగతము. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం. కానున్నది ఈ యుగము పరిసమాప్తము, రానున్నది స్వర్ణయుగం సుజనుల కోసం.